ఇప్పుడు నేను నాకు మనం మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పే సబ్జెక్టే అది మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఇప్పుడు హాఫ్ డౌట్ ఉంది, మీరు ఏం డౌటో నాకు అర్థమైపోయింది. నేను ఇప్పుడు చెప్పినానంటే యూ క్యాచ్ ఇట్. అప్పుడు తర్వాత కూడా మీకు డౌట్ ఉంటే దెన్ యూ కెన్ రైస్ ఇట్. వాటికి అద్భుతంగా ఇంతకుముందే చెప్పాం. లక్ష్మీరావు సార్ ಏನಂತ ಇದ್ದೀರಿ? ನಿಲ್ಸ್ಕೊಂಡು ಹೇಳಮ್ಮ. ನಮ್ಗೆ ಅರ್ಥ ఓకే ఇక్కడ ఆమె ఏం చెప్తాను చెప్పు, మీ తమిళనాడు చెప్పు, చెప్తా. ಹೇಳಮ್ಮ, ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ವಶಿಷ್ಠ ಗೌತಮಿ ಬಗ್ಗೆ ನಿಮಗೆ ಪಟ್ರಿ ಮೇಡಮ್ ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತಾರೆ. ಹೌದು, ಯಾಕಂದ್ರೆ ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ ಮಾಡಿದ್ದು ಸಿಕ್ಕದು 180 ಫೀಟ್, ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮಾಡಿದ್ದು ಅದಕ್ಕಂತ ಸ್ವಲ್ಪ 163. ಈಗ ಇವರು ಮಾಡ್ತಾ ಇರೋದು 240 ಫೀಟ್. 5,000 ಜನಗಳು ಸೌಕರ್ಯವಾಗಿ ಕೂತ್ಕೊಂಡೋದಕ್ಕೆ ಅದನ್ನಲ್ಲಿ AC 4 ಸ್ಟೆಪ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಕಿಂಗ್ ಚಾಂಬರು, ಕ್ವೀನ್ ಚಾಂಬರು, ಕ್ರಿಸ್ಟಲ್ ಚಾಂಬರು, ಶ್ರೀಚಕ್ರ ಚಾಂಬರು ಅಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಷ್ಟು ಪಿರಮಿಡ್ ದೊಡ್ಡದಾಗ್ತದೋ, ಈಗ ಈಜಿಪ್ಟ್ ಪಿರಮಿಡ್ ಹ್ಯಾಂಗೆ ಅಷ್ಟೊಂದು ದೊಡ್ಡದು. ಈಗೇನು ಶಾಸ್ತ್ರಕಾರರು ಅದು ಯಾಕೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಹ್ಯಾಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ತಲೆ ಬಿತ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ಇಷ್ಟೊಂದು ದೊಡ್ಡದಾಗಿದ್ದ ಮೇಲೆ ಜನರಕ್ಕೂ ಅಲ್ಲಿ ಧ್ಯಾನ ಖಂಡಿತವಾಗಿ ಸಿಗ್ಬಿಡ್ತದೆ. ಅವ್ರ ಪರ್ಪಸ್ ಅದನ್ನು ಜಾಗ ಹ್ಯಾಂಗಿದೆ. ಪತ್ರಿಜಿಯವರು ಆ ಜಾಗನೇ ಎಂದ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಯಾಕೋ ಈ ಕಡೆ ಒಂದು ನದಿ, ಆ ಕಡೆ ನದಿ, ಎರಡೂ ಗೋದಾವರಿ. ಒಂದು ವಶಿಷ್ಠ, ಒಂದು ಈ ಕಡೆನಲ್ಲಿ ಗೌತಮಿ. ಆ ಹೆಸರು ಬರೋದಕ್ಕೆ ಅಷ್ಟೊಂದು ಗೌತಮ ಮುನೀಶ್ವರ ಕಾರಣ. ಅದು 7 ಇದು ಡೆವಲಪ್ ಆಗಿ ಸಾಗರ್ನಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ವಶಿಷ್ಠ ಒಂದು ಪಾಯ, ಆ ಎರಡಕ್ಕೂ ಸೆಂಟರ್ನಲ್ಲಿ ಅಷ್ಟೊಂದು ದೊಡ್ಡದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಅದು ವಿಶಿಷ್ಟ ಆಗುತ್ತದೆ ಅಂತ ಪತ್ರಿಜಿ ಮೇಡಮ್ ಬಾರ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಲಿ, ಜಗತ್ತು ಕಲ್ಯಾಣ ಆಗುತ್ತದೆ ಅಂತ ಅವ್ರ ಸಂಕಲ್ಪ. ಆಯ್ತಾ? ಅರ್ಥವಾಯ್ತಾ? ಮೋಸ್ಟ್ ವೆಲ್ಕಮ್. ఓకే సార్, సార్ గట్టిగా మనం every day I am traveling with Guruji and with sir, but same subject we will listen so many times, but every day is new day. So the subject is very essential for everyone. So I think we are understanding very well. So ఇప్పుడు గురువు గారిని ఒకసారి మనం గట్టిగా లక్ష్మణ్ సార్ చక్కగా కూర్చోండి స్వామి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కపీనాం ఉపమస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః అనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేబీ వాజినీవతి దీనా పవిత్రవ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆಧಾರಂ ಸರ್ವ ವಿದ್ಯಾನಾಂ ಶ್ರೀ ಹಯಗ್ರೀವ ಗುರುಂ ತಸ್ಮೈ. ನಮ್ಮ ಗುರುದೇವರು ಕನ್ನಡನಲ್ಲಿ ಹೇಳಬೇಕಾ, ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗ್ಬಿಡ್ತದೆ. ಮೆಜಾರಿಟಿ ತೆಲುಗುನಲ್ಲಿ ಇದೆ. ನಾವು ಫಸ್ಟ್ ತೆಲುಗುನಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. ಯಾಕಂದರೆ ಸ್ವಲ್ಪ ಡೌಟ್ ಇದೆ ಅಂದರೆ ನಮಗೆ ಗೊತ್ತಿರೋದು ಕನ್ನಡ ಹೇಳ್ತೀನಿ. ಅದು ಮಾತೃಭಾಷೆ ಕನ್ನಡ ಅಲ್ಲ, ನಾವು ಹಿಂದಿ ಜನಗಳು. ನಾವು ಹಾಗೆ ಹಿಂಗೆ ಮಾತಾಡಿ ಯಾವುದೋ ಒಂದು ಮಾತಾಡ್ಬಿಡ್ತೇನೆ. ಆಮೇಲೆ ಫಸ್ಟ್ ತೆಲುಗುನಲ್ಲಿ ಹೇಳ್ತೇನೆ. ఓకే? నమ్మకు మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ వారిని మనసులో స్మరించుకొని ఈరోజు మీతో అందరితో కలిసేదానికి మూల కారణభూతుడైనటువంటి శ్రీమాన్ పత్రిజీ గారిని, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీమాన్ రంగస్వామి గారికి, నవ్వుల రాజు అని మేము పిలుచుకునే ఈ లక్ష్మణరావు గారికి, వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు.
సైన్స్ పరంగా ముందు పోతాం. అడెవడు అమెరికా వాడు అంటే అంతా మనకు నానమ్మలు చెప్తే మనం ఏం బుర్రకెక్కదు. నాసా వాడు చెప్తే మటుకు హాజీ హాజీ అని తలకాయలు ఊపుతాడు. వాడు ముందు హబ్బులను తయారు చేసాడు. ఓ కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరం పోతా అంటే కనపడతాను. దాని తర్వాత జేమ్స్ వెబ్ అనేది తయారు చేశాడు. అది అసలు ఇప్పటికీ ఇంకా ఎన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం ఉందో, కోట్ల కిలోమీటర్లు కాదు, కాంతి సంవత్సరాలు. ఒక్క సెకండ్కు 3 లక్షల వేగంతో పోగలిగినటువంటి కిలోమీటర్ల వేగంతో పోగలిగిన వెహికల్లో కూర్చొని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసిన ఈ యూనివర్స్ ఏమో మనకి ఇంకా అర్థం కాదు. ఇట్ ఈస్ సచ్ ఏ వ్యాస్ట్. సో ఇది సైన్స్. ఇప్పుడు ఇంకా మన ఆధ్యాత్మికంగా వస్తే ఇంత చూస్తున్న ప్రపంచంలో ఎక్కడే కానీ మన భూగోళం లాంటిది ఇంతవరకు ఎదురు పడలే. హౌ పెక్యులియర్ దిస్ ఎర్త్, మన భూమి ఎంత పెక్యులియర్గా ఉంది అంటే దీని మీద మాత్రమే అట్మాస్ఫియర్ ఉంది, దీని మీద మాత్రమే తాగేదానికి నీళ్లు, పీల్చేదానికి గాలి. ఇది ఒక కాన్సెప్ట్, ఇది ఒక కాన్సెప్ట్. రెండో విధంగా చూస్తే ఈ భూమి మీద ఎన్నో జాతులు మతాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి. అవన్నీ ఒక సత్యం. నేను ఎవడు, నన్ను పైన ఎవడో ఒకడు కమాండ్ చేస్తున్నాడా, దేవుడు ఉన్నాడు అని పైకి చూస్తున్నాను చూపించి, ఒక మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కూడా ఒక ఆపరేషన్ చేసి బయటకు వచ్చి హౌ ఈస్ ది కండిషన్ అంటే ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్ రిమైనింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్ అని పైకి చూపిస్తాడు. అంటే పైన ఒకడు ఉన్నాడు, క్రియేటర్. దాన్నే మన సనాతన భారతీయ ధర్మము పరబ్రహ్మం అనేది. పరబ్రహ్మం అని వదిలేసి దానికి ఒక పేరు పెట్టాలి. కాబట్టి ఆ పరబ్రహ్మం స్త్రీ కాదు, పురుషుడు కాదు. మళ్ళీ దాన్ని చూసుకునేకి అమ్మవారు ఆది పరాశక్తి, సదాశివుడు, ఆది నారాయణుడు, ఇవన్నీ మనం పేర్లు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? వీఆర్ హ్యావింగ్ ఇంటర్నల్లీ వన్ క్వెస్ట్, హూ యామ్ ఐ, వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, వై ఐఎమ్ గెటింగ్ బర్త్. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆలోచనే చేస్తారు. వాళ్ళకి స్వర్గ నరకాలు, పాప పుణ్యాలు అన్న కాన్సెప్ట్ లేదు. ఇండియన్ కల్చర్, సనాతన భారతీయ ధర్మంలో మాత్రమే పాపపుణ్యాలు ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయని మనం విశ్వసిస్తున్నాం. మనం చెప్తే ఎవడూ నమ్మం. నాసా వాడు మొన్న రీసెంట్గా నిన్న పేపర్లో నేను చదివినాను, ఒక అమెరికన్ సైంటిస్టు 5,000 మంది నియర్ డెత్ వాళ్ళను ఇంటర్వ్యూ చేశాడు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమి, వాళ్ళ రిలేటివ్స్ యొక్క ఫీలింగ్స్ ఏమేమి చేశాడు. He came to the conclusion that there is some life after death. మనం ఈ మాటను కోట్ల సంవత్సరాల కింద నుంచి చెప్తున్నాం. ఈ మానవాళి ఎప్పుడు పుట్టింది, మనకు సైన్స్కు ఎప్పటికీ జగడమే. ఆ లక్షల సంవత్సరాల కింద హోమినాయిడ్స్ ఉన్నాయి, ఆస్ట్రో మంగోలియన్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి ఆ జాతి వచ్చింది, దాంట్లో నుంచి కోతుల నుంచి మనిషి వచ్చాడు, డూమ్ ఏమేమో చెప్తాడు. డార్విన్ థియరీ ఏం చెప్తాడు? ముందు జీవి నీళ్ళల్లో పుట్టింది, ఆ తర్వాత భూమి మీదకి నీళ్ళలోకి పోతా వచ్చింది, తర్వాత నీళ్లను వదిలేసి భూమి మీదనే ఉండింది, భూమి మీద నుంచి ఆ జంతు లక్షణాల నుంచి మానవ లక్షణాల్లోకి మారింది, మానవుడిగా అయ్యింది అంటారు. ఇదే విషయాన్ని మన సనాతన ధర్మము దశ వేదాలతో, దశ అవతారాలతో చెప్తుంది. దశ అవతారంలో మొట్టమొదటిది చేప, అది ఉండేది నీళ్ళల్లో. రెండవ అవతారం కూర్మ అవతారం, నీళ్లలోనూ భూమి మీదకి ట్విస్ట్ అయితే వస్తుంది. ఉభయచరము, నీళ్లను వదిలేసింది భూమి మీదనే ఉంది, వరాహ అవతారం. ఆ వరాహ అవతారం జంతువు నుంచి మానవ లక్షణాల్లోకి చేంజింగ్ వస్తుంది, నరసింహ అవతారం.